సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాం. వివాహేతర సంబంధానికి ఇద్దరు బలయ్యారు. అక్కపల్లె సమీపంలో రాముడు భారతి అనే ఇద్దరు ఉరివేసుకొని తమ ప్రాణాలను తీసుకున్నటువంటి పరిస్థితి. నంద్యాల జిల్లా మాధవరానికి చెందిన వారు ఇద్దరు మృతులు కూడా రాముడు భారతి మధ్య వివాహేతర సంబంధం ఉంది. రాముడు కోసం భర్తను వదిలేసింది భారతి. వరుసకు చెల్లెలు కావడంతో పెద్దలు మందలించి వదిలేశారు. అయితే వారిద్దరిని విడదీస్తారన్నటువంటి భయంతో ఈ జంట ఉరివేసుకున్నట్లుగా తెలుస్తుంది. మరొక దారుణమైనటువంటి ఘటనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూస్తున్నాం. రాముడు భారతి ఇద్దరు కూడా వరుసకు బ్రదర్ అండ్ సిస్టర్స్, అన్నా చెల్లెళ్ళు. అయితే వారిద్దరికీ వివాహేతర సంబంధం ఏర్పడింది. చివరికి ఆ యువకుడి కోసం భారతి తన భర్తను కూడా వదిలేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో అన్నా చెల్లెళ్ళ మధ్య ఏంటి దారుణం అంటూ అక్కడున్న పెద్దలు వారిని మందలించారు. ఇలాంటి పనికిమాలిన పనులు చేయొద్దంటూ మందలించారు. అయితే ఎక్కడ రాముడు అనే వ్యక్తి దూరం అవుతాడో అనే భయంతో ఇద్దరూ కూడా భారతీ రాముడు ఇద్దరు కలిసి ఆత్మహత్యకు పురుగొల్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారిద్దరూ కూడా ప్రాణాలు వదిలేశారు. ఈ ఘటనలో ఈ అంశానికి సంబంధించి అసలు ముందుగా యువతి తండ్రి ఏమన్నాడో ఒకసారి చూద్దాం. చేపల్లి మండలం డోన్ తాలూకా నంద్యాల జిల్లా. ఇంతకుముందు మ్యారేజ్ చేసినాము అమ్మాయికి. మా అక్క కొడుక్కి ఇచ్చేసేసినాము. వాడు కొద్దిగా తాగుబోతుడు కొట్టుకుంటా తిట్టుకుంటుంటే వచ్చి మా కాడనే ఉన్నది అమ్మాయి. మామూలుగానే ఉన్నారు వాళ్ళు. తల్లి పిల్లలకు పిల్లవాడు కానీ మంచిగా బాగానే ఉన్నారు. ఎట్లా లోపల ఎట్టుకొని అన్నారు. మాకు ముస్లిమ్స్ అని పోతే మేము దినాల కార్యక్రమం ఉన్నాము. వాళ్ళు పండుగ రోజు నైట్, శుక్రవారం నైట్ వచ్చేసినారు ఇటు. మాకు ఆదివారం నైట్ ఇక్కడ లొకేషన్ పెట్టింటే ఇటు జరిగిందని తెలిసింది వచ్చినాం సార్. రైట్. సొంత వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేశాం, కానీ ఇలాంటి పరిణామాలు చూస్తే తట్టుకోలేకపోతున్నాం అంటున్నారు. మరోవైపు ఆ యువకుడి తండ్రి ఏమన్నాడు ఒకసారి చూద్దాం. పాపయ్య నంద్యాల జిల్లా డోన్ తాలూకా ప్యాపిలి మండలం మాధవరం గ్రామం. ఏం చేసుకున్నారో మనకి అర్థం కాలేదు సార్. తల్లి పిల్లలు లెక్కుంటుంది, అన్నా చెల్లెలు లెక్కుండ్రి. ఇది లొకేషన్ ద్వారా మాకు తెలిసింది. వచ్చి పట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఎప్పటికీ లేదు, తెలుసు సార్. మేము తల్లి పిల్లలకు ఉన్నాం సార్. అయిపోతే అరుచుకునే వాళ్ళం కాదు, బాగున్న వాళ్ళం. ఇప్పటికి ఎనీ టైం బాగున్న వాళ్ళం. ఇప్పుడు కొట్లాడిన వాళ్ళం కాదు, పెరుగులాడిన వాళ్ళం. అబ్బాయి తండ్రిని పాపయ్య. వీరిద్దరికీ సంబంధించిన విషయం బయటకు పొక్కడంతో వారిని హెచ్చరించారు. ఇలాంటి పనులు మంచిది కాదు, కనీసం వరుస కూడా కలవదు, ఎలా చేస్తున్నారు ఏం మనుషులు మీరంటూ హెచ్చరించారు. అయితే ఎక్కడ ఒకరికొకరు దూరం అవుతారేమో అనేటువంటి భయంతో ఇద్దరూ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా మనకు తెలుస్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి అసలు పోలీసులు ఏమన్నారు, వాళ్ళ వర్షన్ ఏ విధంగా ఉంది జరిగినటువంటి ఘటనకు సంబంధించి? లెట్స్ టేక్ ఏ లుక్. నేను కొమరోలు మండల సబ్ ఇన్స్పెక్టర్ని. రాత్రి మా మండలంలోని అక్కపల్లి గ్రామ పొలాల్లో ఒక ఇద్దరు వ్యక్తులు, ఒక ఆడ ఒక మగ, ఏజ్ అబౌట్ 26 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసు గల ఇద్దరు వ్యక్తులు పొలాల్లో ఒక వేప చెట్టుకి ఉరేసుకొని చనిపోవడం జరిగింది. వాళ్ళ వివరాలు చూడగా వాళ్ళు నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని మాధవరం విలేజ్ గ్రామస్తులై తెలిసి ఉంది. వాళ్ళు 4వ తారీఖున 4/7/2025 రాత్రి సాయంత్రం 4 గంటలకి వాళ్ళు ఇద్దరు వాళ్ళ ఊరు నుంచి పారిపోయి మన కొమరోలు మండలంకి వచ్చి 5/7/25 సాయంత్రం 6 గంటలకి వాళ్ళ నాన్నకి వీళ్ళ లైవ్ లొకేషన్ పెట్టి వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి జరిగింది. సదరు ఆ లొకేషన్ చూసుకొని వాళ్ళ తల్లిదండ్రులు వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ చూడగా వాళ్ళిద్దరూ ఒక చెట్టుకి ఊరేసుకొని జరిగింది. వివరాల్లోకి వెళ్తే మృతురాలు మేనమామను పెళ్లి చేసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరు కుటుంబ సమస్యల వల్ల సంవత్సరం నుంచి వాళ్ళ ఊరు అయిన మాధవరంలో ఉండటం జరిగింది. అదే ఊర్లో కూడా ఈ యొక్క రాముడు అనే అతను కూడా అదే ఊర్లో ఉంటూ వీళ్ళిద్దరి మధ్య పరిచయాలు ఏర్పడి అది వేరే విధంగా అక్రమ సంబంధానికి దారితీయడం జరిగింది. సదరు విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. సార్ ఇది కరెక్ట్ కదా బాయ్, వరుసకు కూడా మీరు సరిగ్గా ఉండరు, ఇది పద్ధతి కాదని చెప్పడంతో వాళ్ళు
వీళ్ళని విడదీస్తారని చెప్పి భయంతో వాళ్ళని సరిగా కలిసి ఉండనివ్వరని చెప్పి అనుకొని వాళ్ళు ఆ మనస్తాపం చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఉద్దేశంతో ఆ ఊరు నుంచి బయలుదేరి కొమరోలు మండలం ఏరియాకి రావడం జరిగింది. తర్వాత వాళ్ళు విడిగా ఉండాల్సి వస్తుందని మరియు వాళ్ళ యొక్క రిలేషన్ వల్ల నలుగురిలో ఏమైనా నవ్వులు పాలవుతామని ఆలోచించుకొని ఇద్దరు ఉరేసుకొని చనిపోవడం జరుగుతుంది. ఏది ఏమైనా కానీ కేసు దర్యాప్తు అనేది జరుగుతుంది. ఫర్దర్గా ఏమన్నా కారణాలు ఉంటే అవి కేసు దర్యాప్తులో చేసి కేసుని సాల్వ్ చేస్తాం. యువతి యువకుడు ఇద్దరు ఒకే ఊరికి చెందిన వారే. సహజంగా ఒకే ఊర్లో అంటే బ్లడ్ రిలేటివ్స్ కాకపోయినప్పటికీ కూడా బాబాయ్, మామయ్య, పెదనాన్న, చిన్నాన్న అంటూ వరుసలు కలుపుకొని పిలుచుకోవడం సహజంగా మనం చూస్తూ ఉంటాం. అలాంటి కోణంలో చూస్తే వరుసకు అన్నా చెల్లెలి బంధం వారికి ఉంది. అన్నా చెల్లెలి వరుస వాళ్ళది. ఆ యువతికి ఆల్రెడీ పెళ్ళయింది, బావతోనే, మేనమామ కొడుకుతోనే పెళ్ళయింది. చివరికి అన్న వరుస అయ్యేటువంటి వ్యక్తితో ఇలాంటి ఒక సంబంధం పెట్టుకొని భర్తను కూడా వదిలేసింది ఈ సంబంధం కోసం. ఈ తప్పు ఇలా చేయకూడదు అని చెప్పినందుకు పెద్దలు ఎక్కడ విడతీస్తారో అన్నటువంటి భయంతో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటన. వాళ్ళ లైవ్ లొకేషన్ పెద్దవాళ్లకు షేర్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటన. ఇలాంటి అనాచారాలు, అనైతిక సంబంధాలు ఎటు తీసుకెళ్తున్నాయి సమాజాన్ని? ఈ అంశానికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్న మరొక దారుణ ఘటనకి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాం. వివాహేతర సంబంధానికి ఇద్దరు బలయ్యారు. అక్కపల్లె సమీపంలో రాముడు, భారతి అనే ఇద్దరు ఉరివేసుకొని తమ ప్రాణాలను తీసుకున్నటువంటి పరిస్థితి. నంద్యాల జిల్లా మాధవరానికి చెందినవారు ఇద్దరు మృతులు కూడా. రాముడు, భారతి మధ్య వివాహేతర సంబంధం ఉంది. రాముడు కోసం భర్తను వదిలేసింది భారతి. వరుసకు చెల్లెలు కావడంతో పెద్దలు మందలించి వదిలేశారు. అయితే వారిద్దరిని విడదీస్తారన్నటువంటి భయంతో ఈ జంట ఉరివేసుకున్నట్లుగా తెలుస్తుంది. మరొక దారుణమైనటువంటి ఘటనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూస్తున్నాం. రాముడు, భారతి ఇద్దరు కూడా వరుసకు బ్రదర్ అండ్ సిస్టర్స్, అన్నా చెల్లెళ్ళు. అయితే వారిద్దరికీ వివాహేతర సంబంధం ఏర్పడింది. చివరికి ఆ యువకుడి కోసం భారతి తన భర్తను కూడా వదిలేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో అన్నా చెల్లెళ్ళ మధ్య ఏంటి దారుణం అంటూ అక్కడున్న పెద్దలు వారిని మందలించారు. ఇలాంటి పనికిమాలిన పనులు చేయొద్దంటూ మందలించారు. అయితే ఎక్కడ రాముడు అనే వ్యక్తి దూరం అవుతాడో అనే భయంతో ఇద్దరూ కూడా, భారతి, రాముడు ఇద్దరు కలిసి ఆత్మహత్యకు పురుగొల్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారిద్దరూ కూడా ప్రాణాలు వదిలేశారు ఈ ఘటనలో. ఈ అంశానికి సంబంధించి అసలు ముందుగా యువతి తండ్రి ఏమన్నాడో ఒకసారి చూద్దాం.